తలుపులు తీసిండ్రా? మంచి పని చేసిండ్రు. వదలమాకుండ్రి. అయ్యయ్యో, దుర్గమ్మ కొడుక్కి ఎంత అవమానం! గా దుర్గమ్మొచ్చి బతిమలాడేందాకా ఇడవకుండ్రి. గది కూడా ఇది నా ఇల్లే కాబట్టి గా దుర్గమ్మొచ్చి నన్నే బతిమలాడాలా. గప్పుడే ఇడిచిపెట్టేది. ఏమల్లుడు? అయ్యో అమ్మా, ఇదంతా సరదాకి. దాన్ని మళ్ళీ గొడవ చేయకు. ఏయ్, నీకు దమాక్లేదే, నాకు ముచ్చటేనే. గందుకే గా దుర్గమ్మొచ్చి నన్ను బతిమలాడితేనే నాకు ముచ్చట తీరుతది. ఇప్పుడెలా? వాళ్ళేదో సరదాగా చేస్తుంటే అక్క గొడవకి దారి తీస్తుంది. చూడన్నయ్యా వదిన, ఇక్కడ కూడా తమ్ముడు, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటా. ఓ ఎవర్రాడా? గా దుర్గమ్మకి కబురు పెట్టుండ్రి. మళ్ళీ ఏందే మాణిక్యం? ఏం లేదు బావుగారు, మన ఆచారం కోసం సరదాగా చిన్నపద్దు అల్లుడి గారిని కట్టేసి ఆట పట్టిస్తుంది. అంతలో అక్కొచ్చి చెప్పు చెప్పు, బాగా చెప్పు. అయినా నువ్వు చెప్పేదేంది? నేనే చెప్తత్తి. గిది మనిల్లే కదయ్యా. గంటే ఈ ఇంట్లో కట్టేసిన అతన్ని మనమే కదా ఇడిచిపెట్టాలా? గంటే గా దుర్గమ్మకి కొడుకు కావాలంటే వచ్చి మనలే కదా బతిమాలాలా. గప్పుడు నేనేందో నా ఇలువేందో గా దుర్గమ్మకి తెలుస్తుందన్నట్టు. గా అందుకే పిలుస్తానుండు. మాణిక్యం, నీకేమన్నా మతిపోయిందా? పిల్లలేదో సరదాగా కట్టేస్తే అతనేదో మన ఇంటికొచ్చి తప్పు చేసినట్ట. దుర్గమ్మ గారు వచ్చి అడిగితేనే వదిలిపెడతానంటే ఎట్టానే? గది కాదయ్యా. నువ్వేం చెప్పమాకే, నాకంతా తెలుస్తానే ఉన్నది. మా తెలుసులే. పదా గాడ మాట్లాడదాం పదా. ఏందయ్యా నేను చెప్పేది ఇను కాస్త. ఏందే ఏందే ఇంకా ఏందే ఇనేది? ఇంటాను కానీ ఈడగాదు. అబ్బా, అలా బయటికి పోయి మాట్లాడుకుందాం పదా. ఇదంతా ముచ్చటకేనయ్యా. అమ్మా దయచేసి పదమ్మా. నువ్వేందే మీ నాన్నతో కలిసి? అమ్మా, పదవే, అబ్బబ్బబ్బబ్బ. పద. ఇడుండ్రి. ఇట్రా, ఓ ఊరికే లొల్లి చేస్తాం. చూసావా పద్దు, మీ సరదా ఎక్కడికి దారితీసిందో? పెద్దనాన్న రాకపోయి ఉంటే ఏమై ఉండేది? పెద్దమ్మొచ్చి అలా చేస్తుందని నాకేం తెలుసమ్మా. పోన్లే, పోయింది కదా. ముందు బావగారి కట్లు విప్పు. ఏమీ అనుకోకు బాబు, ఏదో సరదాకి చేసిందంతే. అయ్యో భలేవారే. పద్దు, బావగారికి గది చూపించు. అలాగే అమ్మా, పదండి బావగారు. తులసి, దుర్గమ్మ గారు వస్తున్నారు. తులసి, దుర్గమ్మ గారు వస్తున్నారు. అన్నయ్యను కూడా పిలు. నమస్కారం అమ్మా. నమస్కారం. తులసి, అన్ని ఏర్పాట్లు పూర్తయినాయా? అయ్యాయండి. పూజకని సిద్ధం చేసిండ్రా? సిద్ధం చేసినాం అమ్మా. పదండి. పదండి.
పదండి పదండమ్మా. ॐ सर्वाणि ॐ रुद्राणि ॐ आर्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् ॐ सर्वाणि ॐ रुद्राणि ॐ आर्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् पावनी जीवतरणि आपसन्तापहरणि నీ కృపా చైత్ర సుధని మాపైన వర్షించుని శాంభవి లోక జనని త్రిభువనానందకారిణి చింతన స్పంద అనని చిరశాంతి విలసిల్లని శ్రీ చక్రాన అమ్మవే ఉన్న ఆది నారాయణి నీ వాత్సల్యమా స్వామించని మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం ఊరుకో 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 ఊరుకోమ్మా ఊరుకో 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 అచ్చుడు 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 అదిగో ఊరుకోమ్మా ఏడవద్దు ఊరుకో ఊరుకో ఏడవద్దు అచ్చుడు 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 ఓయ్ సరసు. ఎవరి పోరడు ఆ? గాడి ఇంకా శోభనమే గాలే గిడ అప్పుడే నీకు బిడ్డ నుంచి వచ్చిండే. అయ్యో అమ్మా ఏం మాటలు గవి ఈ బాబు లక్ష్మి గారి కొడుకు సంతాన లక్ష్మి పూజకి బిడ్డ కావాలి కదా గా విషయం చెప్తే లక్ష్మి గారి కోడలు బిడ్డను తీసుకొచ్చినది ఒసేయ్ నీకసలు తమాక్లేదే ఆ? నిన్ను ఎన్ని తిట్టినా కూడా బుద్ధి రాదే. నాకు చెప్పకుండా ఆ? గా పొద్దుకి తోడుగా దుర్గం ఇంటికి పోయినావు ఆ? ఇప్పుడేమో దాని శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నావు. నాకు నచ్చనోళ్ళంతా నీకు మంచోళ్ళైపోనారులే. ఛీ, అంత నా కర్మ నా కర్మ. ఛీ! ఊరుకో 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 నన్ను మా అమ్మ తిట్టింది నిన్ను కాదు నన్ను ఊ, ఐ, ఓ, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీర్మోక్షలక్ష్మి జయలక్ష్మి నిజంగా నా కర్మే. నా ఇంట్లో వీళ్ళిద్దరిని ఇట్ట చూడడం కర్మ కాక పుణ్యమా? వరాంకుశౌపాసమభేదముద్రాంకరైర్వహంతేం కమలాసనస్తాం మహేరణాయ చక్షసే యోపస్యవతమోరత తస్య భాజయతే హనః సుతేరవమాతరహం తస్మారంగమా భవామి శిక్షయ. ఏందే మాణిక్యం నిలబడినావు కూసో. ఆ, కూసుంటాలే. నువ్వు చెప్పలేదని సమర్పయామి చందనం సమర్పయామి హరిద్రం సమర్పయామి కుంకుమం సమర్పయామి కుంకుమాగ్రాపయామి ఆపో ఇష్టామయోపవస్థాన భోజ్యే దదాతునే హేరణాయ చక్షసే యోపస్యవత సంతానలక్ష్మీ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి శ్రీ సంతానలక్ష్మీ దేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. ఓం సంతానలక్ష్మీ దేవ్యై నమః అనుకోండి. పుష్పాలు కానీ పసుపు కుంకుమ పూజ చేయండి. అమ్మా ఆ పిల్లాన్ని తీసుకురండి. ఏంటన్నా చూడు 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 పద్దు పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకో.
శ్రీమన్నారాయణ సహిత సంతాన లక్ష్మీ దేవతాభ్యో నమః. అమ్మా, ఇది సంతానం పొందడం కోసం చేసేటువంటి సంతాన లక్ష్మీ వ్రతం. ఈ వ్రతాన్ని పూర్వం ఋషులందరూ కూడా ఆచరించి ఉత్తమ సంతానాన్ని పొందారు. కాబట్టి మీరు కూడా ఆచరించారు. చక్కగా మంచి సంతానాన్ని పొందుతారు. 9 నెలలు గడిచేసరి చక్కనైన మగపిల్లవాణ్ణి కంటారు. ఇది సంతాన లక్ష్మి వ్రతం. ఇది సంతాన లక్ష్మి యొక్క వ్రత మహత్యం. ఇక హారతి ఇవ్వండమ్మా. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభు సతి విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృత వర్షిణి వేదవతి శూలధారిణి శైల విహారిణి మామాగి దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. మంగా ఓ మంగా వస్తున్నా అత్తమ్మా. ఇద్దరు గట్ల మౌనంగా కూసునుడు కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసా? ఒకరి కళ్ళల్లోకొకళ్ళు రెప్ప వాల్చకుండా ఇద్దరు చూసుకోవాలి. సిగ్గుపడకండి. చూడక్క, చూడు, చూడు. నీ జతగా నేనుండాలి, నీ ఎదలోనే నిండాలి, నీ కథగా నేనే మారాలి. నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. ఏయ్ పద్మావతి ఓడిపోయినది, పద్మావతి ఓడిపోయినది. మా మరిదే గెలిచిండు. ఏంది అట్టా చూస్తున్నారు? ఆ బంతాట ఆడరా ఏంది? ఆడుండ్రి, ఆడుండ్రి. ఆడు పద్మావతి. ఆగాగు. ఈ ఆటలో ఓడిపోయిన వాళ్ళు ఏం చెయ్యాలి? పాట
బాగున్నది. గట్లనే పక్క షురు చేయి. వెయ్యక్క. పట్టుకోసినయ్య. వెయ్యక్క. పట్టుకోసినయ్య. అబ్బో వెయ్యి. ఓడిపోయింది. పద్మావతి నువ్వు ఓడిపోయినావు గనుక ఇప్పుడు నువ్వే పాట పాడాలి. పాడు. పద్దు, మనము ఓడిపోయినాం కదా, ఇంకా తప్పదు, నువ్వు పాట పాడాల్సిందే. అవునక్క, పాడు. పాడు. ఓడిపోయావు కదా, పాడాల్సిందే. పాడాలి. చెప్పు పాడాలి. దూం తనదూం తనదూం తనదీం దీం హా. దూం తనదూం తనదూం తనదీం దీం హా. రామ 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 నీలి మేఘ శ్యామ సా సని పని సా. ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే. కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే. నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా. రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా. రామ రామ. ఇప్పుడు ఏం చేయాలంటే, మరిది నీ చేతికున్న ఉంగరం తీయ ఒకసారి. ఏ ఎందుకో? నేను తీసుకుందామని. తీ మరిది. అక్క, అది దీని తీనా? గది పెద్దగుందే. ఒక్కటే తీసుకోండి అమ్మా. తీసుకో. తీసుకో చెప్తా.